Yes, sir. The floor is yours. యా హాయ్ అండి. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఆదివారం. అందరూ చక్కగా పొద్దునంతా ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీతో గడిపారు. ఇప్పుడు ఈ క్షణం మనది. మన ఫ్యామిలీతో సరదాగా గడుపుతాం. అమ్మ ఆవకాయ గుంటూరబ్బాయి ఎప్పటికీ బోరు కొట్టరండి. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకి, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి, గంపా నాగేశ్వరరావు గారికి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో మాకు ఒక ట్రైనర్గా ఎలా ఎదగాలో నేర్పించిన ప్రతి ఒక్క కోచ్కి, ట్రైనర్కి, మెంటర్కి, నా తోటి కో ట్రైనర్స్కి ముందుగా నమస్కారాలు. ఓకే, అందరు రెడీ కదా? నాతో పాటు ఈ శ్లోకం చెప్పండి. అందరూ చెప్పాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు మహేశ్వర గురు పరబ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే నమః. సాక్షాత్ గురువు దైవంతో సమానం అండి. అలాగే టీచర్ కూడా. ఈ టీచర్ అనే పదం లాస్ట్ లో గుర్తు చేయండి. మీకు ఒక మంచిది చెప్తాను. ఒక ట్రైనర్ గా మనకి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి? చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా చెప్పాలి. ఒక ట్రైనర్ గా మనకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి? ఎవరైనా ఫాస్ట్ గా చెప్పాలి. చెప్తున్నారా? ఓకే. ఒక ట్రైనర్ గా ముందుగా డిసిప్లిన్ ఉండాలండి. మనం టైంకి రావాలి. ఇది వర్చువల్ క్లాస్ కాబట్టి అందరం వీడియోలు ఆన్ చేసుకోవాలి, ఆడియో మ్యూట్ చేసుకోవాలి. క్లాస్ మధ్యలో మనకి ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయాలి. మధ్యలో అడిగే క్వశ్చన్లకి చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. అప్పుడే చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి క్లాస్ చక్కగా అర్థమవుతుందండి. సో ఈ బేసిక్ రూల్స్ ఇవన్నీ మీరు పాటిస్తారు, ఎందుకంటే యువర్ ఫ్యూచర్ లీడర్స్. సెక్షన్లోకి వెళ్లే ముందు టీటీడీడబ్ల్యూఎస్ లో మనం ఎందుకు చేరాలనే దాని గురించి చిన్న కవిత రాశాను. భయపడద్దండి, చక్కగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. దేవుడా, ఓ మంచి దేవుడా, చూడటానికి కళ్ళు ఇచ్చావు, వినడానికి చెవులు ఇచ్చావు, గాలి పీల్చుకోవడానికి ముక్కు ఇచ్చావు, తినటానికి నోరు ఇచ్చావు, రాయడానికి చేతులు ఇచ్చావు, నడవటానికి కాళ్ళు ఇచ్చావు. మరి ఎందుకయ్యా స్టేజ్ మీద మాట్లాడటానికి ధైర్యం లేదు? ఆ ధైర్యం పేరే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న టీటీడీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ తీసుకుంటే జీరో నుంచి హీరోలు అవుతారండి. ఓకే, ఇవాళ మన సెక్షన్ ఏంటండి? చాట్ బాక్స్ లో చెప్పాలి. పవర్ ఆఫ్ ఏ ట్రైనర్. ఒక మంచి టీచర్ మనకి సబ్జెక్ట్ నేర్పుతాడు, కానీ ఒక గొప్ప ట్రైనర్ మన జీవితాన్ని మారుస్తాడు. ట్రైనర్ అంటే కేవలం మాట్లాడేవాడు కాదండి. ట్రైనర్ అంటే ఎదుటి వారిలో దాగి ఉన్న టాలెంట్ ని బయటికి తీసి ఒక వ్యక్తి. అంతేకాదు, ఎదుటి వారిలో ఉన్న భయాన్ని ధైర్యంగా మార్చే ఒక శక్తి. నేను చేయలేను, నా వల్ల కాదు అనే ఆలోచన నుంచి నేను చేస్తాను, నేను చెయ్యగలను అని ధైర్యం చెప్పేవాడే ట్రైనర్. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పనా? ఒక ట్రైనర్ లైఫ్ ని రీడిజైన్ చేసే ఆర్కిటెక్ట్ అండి. ఓకే, పీపీటీ షేర్ చేస్తున్నాను. పీపీటీ షేర్ చేసేలోపు ఓకే, 1 minute. సార్ పీపీటీ ఎందుకు షేర్ అవ్వట్లేదు? సరే, షేర్ అవుతా సార్, నో ప్రాబ్లం. మీరు కోహోస్ట్ ఉన్నారు. ఓకే, నైస్. పవర్ ఆఫ్ ఏ ట్రైనర్. ఇంట్రడ్యూసింగ్ ట్రైనర్. ట్రైనర్ అంటే అబ్జర్వేషన్. ఇది క్లాస్ మనం ఆల్రెడీ జరిగింది కాబట్టి నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి దీని గురించి సింపుల్ గా చెప్పేస్తాండి. టీ ఫర్ థాట్, ఆర్ ఫర్ రెస్పెక్ట్, ఏ ఫర్ ఆల్వేస్ లెర్నింగ్, ఐ ఫర్ ఇన్స్పిరేషన్, ఎన్ ఫర్ నోబెల్, ఈ ఫర్ పవరింగ్, ఆర్ ఫర్ రికగ్నిషన్. ఎంత త్రికరణ శుద్ధితో మనం చెప్తామో ఎదుటి వారికి అంత చక్కగా అవగాహన కలుగుతుంది. ఎంత అవగాహన కలిగితే వాళ్ళల్లో మనకి అంత గుర్తింపు వస్తుందండి. దీనికి ఎగ్జాంపుల్ అన్నమయ్య గురించి అందరూ తెలుసు కదండి, సినిమా కూడా చూసింటారు. ఆడుతూ పాడుతూ తిరిగే అన్నమయ్యకి ఆ సృష్టికర్త ట్రైనర్ డైరెక్ట్ గా భూమి నుంచి దిగి వచ్చి అన్నమయ్యకి ఒక్క మాటతో అన్నమయ్యకి 32,000 సంకీర్తనలు ఆలపించేలా చేశాడండి. పవర్ ఆఫ్ ఏ ట్రైనర్ ట్రిక్ ఎవరైనా చెప్తారా?
ఫాస్ట్ గా మన అనిల్ గారు తన కారు చాలా రోజుల నుంచి సౌండ్ వస్తుందని ఏ మెకానిక్ చూపించినా కారు పాత్ అయిపోయిందని ఇంజిన్ పనికిరాదని చెప్పాడు. అదేమో అమ్ముదామంటే అత్తగారు ఇచ్చిన ఆ కారు అమ్మితే భార్య ఊరుకోదు. ఒకరోజు మన రాజా ఫోన్ చేస్తే చెప్పాడు గుంటూరులో మంచి మెకానిక్ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళండి. ఎమ్మటే మన అనిల్ కారు వేసుకొని బయలుదేరిపోయాడు. గుంటూరు వచ్చాడు, మెకానిక్ చూపెట్టాడు. ఒక చిన్న ట్రిక్ తో మెకానిక్ ఆ సౌండ్ పోయేలా చేశాడు. అనిల్ హ్యాపీ అయిపోయి 3,000 రూపాయలు ఇచ్చాడు. మెకానిక్ అడిగాడు, సార్ ఎందుకు సార్ ఇంత అని. నువ్వు చేసిన పనికి 500, ఆ ఫాల్ట్ కనిపెట్టినందుకు నీకు 2,500. సో పవర్ ఆఫ్ ఎ ట్రైక్, ట్రాన్స్ఫర్మేషన్, రియల్ ఇంపాక్ట్, ట్రైనర్, ఇన్స్పిరేషన్, కనెక్షన్, నాలెడ్జ్. మన మాటలు ఎదురువారులు ఏదైనా సాధిస్తామని నమ్మకం కలిగించాలి. రియల్ ఇంపాక్ట్ అంటే ఒక ట్రైనర్ వల్ల ఒక స్టూడెంట్ లైఫ్ సెటిల్ అవుతుంది, ఒక ఫ్యామిలీ మారుతుంది, ఒక సమాజం ఎదుగుతుంది. ఒక మంచి ట్రైనర్ వల్ల ఒక జనరేషన్ మారుతుందండి. మీరు మాట్లాడితే ఒక్కొక్క మాటకి ఒక్కొక్కరి లైఫ్ సెట్ అవుతుంది. ఎవరైనా చెప్తారా స్పీకర్ వాజ్ ట్రైనర్, స్పీకర్ వాజ్ ట్రైనర్? నేనే చెప్తాను. స్పీకర్ వాజ్ ట్రైనర్. స్పీకర్ మాట్లాడతాడు, ట్రైనర్ మార్చేస్తాడు. స్పీకర్ క్లాస్ తీసుకుంటాడు, ట్రైనర్ రిజల్ట్ తీసుకుంటాడు. స్పీకర్ స్టేజ్ మీద హీరో, ట్రైనర్ లైఫ్ లో హీరో అండి. స్పీకర్ గా ఉంటే ఇలా ఉంటుంది, ట్రైనర్ గా మారితే ఇలా ఉంటుంది. హౌ టు బికమ్ ఏ పవర్ఫుల్ ట్రైనర్? ప్రాక్టీస్. ప్రతిరోజు అద్దం ముందు మాట్లాడుతూ ఉండండి, చిన్న చిన్న వీడియోలు చేసుకుంటుండండి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకోండి. అబ్జర్వేషన్. గొప్ప గొప్ప స్పీకర్ని గమనించండి, వాళ్ళ మాటలు వినండి, వీడియోలను చూస్తూ ఉండండి. ప్యాషన్. మీరు ట్రైనర్ అవ్వాలనే ఫీలింగ్ మీకు బలంగా ఉండాలి. పర్పస్. ఎందుకు ట్రైనర్ అవ్వాలో కూడా కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. మీరు మారితే కదండి మరొకరిని మార్చగలరు. ఒక పవర్ఫుల్ ట్రైనర్ కావాల్సిన ముఖ్యమైన సూత్రాలు. కంటెంట్ ఈజ్ ఎ కింగ్ బట్ డెలివరీ ఈజ్ ఎ క్వీన్. మన దగ్గర ఉన్న సమాచారం ఎంత గొప్పదైనా దాన్ని చెప్పే విధానం మనల్ని పవర్ఫుల్ ట్రైనర్గా మారుస్తుంది. ట్రైనర్ అంటే కేవలం చదువు చెప్పేవాడు కాదండి, మార్గదర్శి, మెంటర్, మోటివేటర్, లీడర్. ట్రైనర్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే క్లారిటీ చక్కగా ఇస్తాడండి. మనం ఎక్కడెక్కడ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్, వాసీ క్లబ్స్ లో, క్లాస్ రూమ్స్ లో, ఇలా చాలా చోట్ల చెప్తాం. సో ఎందుకు మనం ట్రైనర్ తీసుకోవాలి? బెనిఫిట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ఏ ట్రైనర్గా. ఎంత అడ్వాన్స్ లెర్నింగ్ వచ్చినా, ఎంత మారినా ట్రైనర్తో అవసరం ఉంటుందండి. ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి అయినా సరే, ఎంత పెద్ద కంపెనీకి అయినా సరే, వాళ్ళ ఎంప్లాయీస్ కి ఒక మంచి ట్రైనర్ చేత ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు. అంతేకాదు ఎంతో మంది లైఫ్ సేవ్ చేస్తుంటారండి. ట్రైనర్ గా మారితే మనకు వచ్చే గుర్తింపు వేరే లెవెల్లో ఉంటుందండి. మీకు రహస్యం చెప్పనా? మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఇవన్నీ మనకి మన కుటుంబానికి మాత్రమే. కాకపోతే సొసైటీకి కొంచెం ఉపయోగం ఉంటుంది. అదే ఒక ట్రైనర్ గా మారితే ఎంతో మంది జీవితాలు వెలుగు నింపచ్చండి. ఇంకో రహస్యం చెప్తాను మీకు. దేనికైనా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, కానీ మన మాటలకు ఎక్స్పైర్ డేట్ ఉండదండి. మంచి ట్రైనర్ గా తయారయ్యి బ్రో, పోయేదేముంది? మహా అయితే 10 మందికి నీ మాటలు పంచుతావు, వాళ్ళ జీవితాలు వెలుగు నింపుతావు. ఒక ట్రైనర్ అనే పదంలో ఒక పవర్ ఉంది. ట్రైనర్ చెప్పే మాటల్లో ఒక మ్యాజిక్ ఉంది. అప్పుడే బాస్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. దీనికి ఉదాహరణే రీసెంట్ గా జరిగిన ఏపీలో పొలిటికల్ లీడర్స్ ట్రైనింగ్. మన గంపా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్. అలా ఉంటుంది మన గుర్తింపు. నలుగురిలో ఒక్కరిగా కాదు, నలుగురిని నడిపించే నాయకుడిగా ఎదగండి. భయాన్ని వీడండి, భవిష్యత్తుని వేయాలండి. మీ ఆత్మవిశ్వాసమే మీ అసలైన బలం. గోల్డెన్ వర్డ్. ఏ ట్రైనర్ డస్ నాట్ జస్ట్ ఏ స్పీక్, ఏ ట్రైనర్ క్రియేట్ ఏ లీడర్. యా, ఒక పంచి డైలాగుతో సెక్షన్ ముగిద్దామా? ఫస్ట్ లో చెప్పా కదా, టీచర్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నామని. టీచర్ గురించి ఓకే. చూడప్ప సిద్ధప్ప, నేను టీచర్ లాంటి వాడిని. టీచర్ పుస్తకంలోని పాఠాలు చెప్తాడు, నేను నిజ జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎలా ఎదుర్కోవాలని పాఠాలు చెప్తాను. అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇది మనం పవర్ఫుల్ ట్రైనర్ గా మనం వెళ్తే
ఎంతో రెస్పెక్ట్ ఉంటుందండి. మనం ఇచ్చే సెక్షన్లు కూడా చాలా చక్కగా మనకు వచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు లాస్ట్లో మనం ట్రైనర్స్ కోసం ఒక మాట చెప్పాలనుకున్నా. మన దగ్గర ఎవరైనా వచ్చి డొనేషన్ అడిగితే వాళ్ళు అడిగినంత ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతో కొంచెం ఇచ్చి పంపిస్తాం. అదే ఒక ట్రైనర్గా వాళ్ళు వచ్చి మన సెక్షన్ తీసుకోమంటే వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ చెప్తాం. యాజ్ మన ట్రైనర్కి మినిమం క్వాలిటీస్ ఉండాలండి. మన డ్రెస్ సెన్స్, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం బాగుండాలి. అన్నిటికన్నా ముఖ్యం భయం ఉండకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. కంటెంట్ చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. మనందరి తరఫున ఒక పంచి డైలాగ్ చెప్పాలనుకున్నా, మీరందరూ చాట్ బాక్స్ లో ఓకే అంటేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను. ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో ఓకే అని పెట్టండి, పెట్టాలి ఫాస్ట్ గా. ఓకే, ఇంకా ఫాస్ట్ గా ఓకే అని పెట్టాలి, ఇంకా చాలా మంది పెట్టాలి. ఓకే, నరేంద్ర గారు ఊపిరి పీల్చుకోమని చెప్పండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిని. 2026 TTTWS బ్యాచ్ లో నుంచి మంచి ట్రైనర్స్ వస్తున్నారని. సో ఈరోజు సెక్షన్ చాలా బాగా జరిగింది. అంతే ఈ పీపీటీలో ఒకటి గమనించారా మీరు ఎవరైనా? తెలుపు, గోల్డ్, రెడ్ ఉంది. దీనికి అర్థం గుంటూరు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు అండి, అందుకనే తెలుపు. గుంటూరు అంటేనే గోల్డ్. ఏషియాలో నెంబర్ 1 మనకి మిర్చి యార్డ్, అందుకనే ఆ కలర్. ఈ 3 కాన్సెప్ట్ తీసుకొని నేను ఈ పీపీటీ తయారు చేశాను. సో మనం ఎక్కడికైనా వెళ్తుంటే చిన్న కాన్సెప్ట్ తో అలా వెళ్తే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మనవంతు మంచి ట్రైనర్ గా ఎదుగుతాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. జై హింద్, జై వాసవి. సూపర్ సార్, సూపర్. కట్టప్ప మోగించు సమర శంఖం, సెషన్ అయిపోయిందని చెప్పు కట్టప్ప. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు, చాలా బాగా చెప్పారు. రివ్యూ తర్వాత చూద్దాం.